నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. అక్షయ తృతీయ పర్వదినం రోజున దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో బంగారం, వెండి కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది ఏకంగా 20,000 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా తులం బంగారం 1.58 లక్షలు దాటింది. అయినప్పటికీ అక్షయ తృతీయ సెంటిమెంట్ కు ప్రజలు ప్రాధాన్యమిచ్చారు. భారీగా బంగారం, వెండి కొనుగోళ్లు చేశారు. అయితే ధరల భారంతో భారీ ఆభరణాల కంటే తక్కువ బరువు గల నగలు, డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని కొనుగోలుదారులు చెబుతున్నారు. భారతీయులకు బంగారం అంటే ధరించే ఆభరణమే కాదు, ఓ సెంటిమెంట్ కూడా. అలాగే సురక్షితమైన పెట్టుబడి. అక్షయ తృతీయ రోజు పసిడి ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. ఆ రోజు బంగారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయని చెబుతారు. ఈ ఏడాది కూడా అదే నమ్ముతూ అక్షయ తృతీయ రోజున దాదాపు 20,000 కోట్ల విలువైన బంగారం, వెండి కొనుగోళ్లు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది. లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ రోజున 16,000 కోట్లుగా ఉన్న ఈ వ్యాపారం ఈసారి 20% మేర పెరిగింది. అయితే వ్యాపారం విలువ పెరిగినా అమ్ముడైన బంగారం పరిమాణం తగ్గింది. గత ఏడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల గోల్డ్ రేటు 1 లక్ష ఉంది. ఇప్పుడు అది 1.58 లక్షలకు చేరుకుంది. వెండి ధర సైతం కేజీ 85,000 నుంచి 2.55 లక్షల వరకు చేరుకుంది. ధరల పెరుగుదల వల్ల వినియోగదారులు చాలా లెక్కలేసుకొని బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈసారి భారీ నగలకు బదులుగా తక్కువ బరువు గల లైట్ వెయిట్ జ్యువెలరీకి ఆదరణ పెరుగుతుందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు కారణమయ్యాయి. ఫిబ్రవరి 28న మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం బులియన్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించింది. జనవరిలో ఔన్స్ బంగారం $5,500 రికార్డు స్థాయికి చేరింది. ఆ తర్వాత భారీగా తగ్గింది. కానీ మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్లో నెలకొన్న అస్థిరతతో భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ల వైపు యువత మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధరలు ఆకాశాన్ని తాకినా సాంప్రదాయం ముందు అవి దిగదుడిపేనని భారత ప్రజలు మరోసారి నిరూపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో నగలకు భారీగా డిమాండ్ ఉంది. ఉత్తరాదిలో కాయిన్స్, చిన్న ఆభరణాల కొనుగోళ్లు భారీగా జరిగాయి. ప్రత్యేక డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్లు సైతం మధ్యతరగతి ప్రజలకు ఆకర్షిస్తోంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్న క్రమంలో చాలా మంది పాత బంగారాన్నిచ్చి కొత్త బంగారు నగలు తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్త బంగారం కంటే ఉన్న నగల మార్పిడి చేసుకోవడం పెరిగింది. ఈసారి ఇది 30 నుంచి 40% పెరిగినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.